పరమేశ్వర, మీరెందుకు నారాయణ మంత్రాన్ని జపిస్తారు? అవును దేవి, జపిస్తాను. అదేమిటి స్వామి, మీరు బ్రహ్మదేవుడు, నారాయణుడు త్రిమూర్తులు కదా. మీరు ముగ్గురు సరసమానులే కదా స్వామి. అవును పార్వతి, త్రిమూర్తులమే. కాని బ్రహ్మ సృష్టించగలడు, హరి పరిపాలిస్తాడు, నేను లయము చేస్తాను. ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు దాని గురించి వివరాలు ఎవరికీ తెలియదు. ఆ సంఘటన జరిగిన తరువాతే ఎందుకు, ఎలా, ఎప్పుడు జరిగింది అన్న వివరాలు తెలుస్తాయి. మీ అంతర్లీనం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది స్వామి. ఎంతవారు అయినా కాని అన్నీ మనకే తెలుసు అనే గర్వంతో ఉండకూడదు అనే కదా. సరిగ్గా చెప్పావు పార్వతి. బ్రహ్మ సృష్టికి అధిపతి అయినా కూడా పరిపాలించడం తెలియదు. కానీ మృత్యువు సంపూర్ణంగా తెలుసు, అందుకే నన్ను ధ్యానిస్తూ ఉంటాడు. విష్ణువు సృష్టిని పరిపాలిస్తున్నప్పటికీ అతనికి జనన మరణాల విలువలు తెలియవు, అందుకే బ్రహ్మని ధ్యానిస్తాడు. మృత్యువుకు